ఫస్ట్ మీరు డైరెక్టర్‌గా కంటే యాక్టర్‌గా మా అందరికి పరిచయమయ్యారు. హ్మ్. 'బొమ్మరిల్లు' సినిమాలో ఓ చిన్న రోల్‌తో కనిపించారు. అవునండి. అవును. అదెలా అది అయింది? వేయాల్సొచ్చిందది. వేయాల్సొచ్చిందా? చేయాల్సొచ్చిందండి. ఓకే. హ్మ్. వేయాల్సొచ్చింది. అలా అయిపోయిందా సార్? అంతే జరిగిందండి అప్పుడు. ఓకే. దిల్రాజు గారేనండి అది కూడా. హ్మ్. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడండి ఆడు. ఎవరు ఆ క్యారెక్టర్ ఆ చేయాల్సిన పర్సన్. క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ హ్మ్. ఒక ఇన్సిడెంట్ జరిగిందిలెండి. హుహు. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు. కొంచెం డై ఏసుకోండి అని నాకేదో చెప్పారు. హ్మ్. ఆయనకేంటంటే ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటది కదా! అక్కడ మళ్ళా ఏదో మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. హ్మ్. దానికోసం కొంచెం గట్టిగా అరిచారాయన. అరిచి ఒక 1 అవర్ టైం ఇవ్వండని వెళ్ళిపోయారు. ఈలోగా ఈడు జంపు. ఓకే. ఏయాల్సినోడు. ఎటెళ్ళిపోయాడో అందరం వెతుకుతున్నామండి ఆడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా! యాహ్! అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడిగేసేయండి అంటే అప్పుడు ఓకే. నేను గుండె చేయించుకొని వచ్చాను. ఆ! సార్ బాగోదు సార్ స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి లేదని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం ఆ, అప్పుడు అలా అలా చేయాల్సి వచ్చింది. అలా చేయాల్సొచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు. హ్మ్. నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే యాహ్! అది ప్రోత్సాహం వేసేసింది అనేది కూడా ఒకటి.